హాయ్, వెల్కమ్ టు ద బిఆర్ స్పిరిచువల్ ఛానల్. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మనం ఈరోజు ఒక అద్భుతమైన అంశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అసలు ఈ భూమి మీద ఏది శాశ్వతమైనది, ఏది శాశ్వతంగా ఉంటుంది? ఈ భూమిపైన మనమందరం శాశ్వతం అనుకుంటున్న ఈ శరీరం శాశ్వతంగా ఉంటుందా? ఈ డబ్బు శాశ్వతంగా ఉంటుందా? ప్రేమ ఇవన్నీ శాశ్వతంగా ఉంటాయా అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. దీని గురించి సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఏం ఉపదేశించాడు, ఈ భూమిపైన ఏది శాశ్వతంగా ఉంటుంది అనే దాని గురించి శ్రీకృష్ణుడు అర్జునునితో ఏ విధంగా చెప్పాడు, ఏ విధంగా ఉపదేశించాడు అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. దానికోసం మనం భగవద్గీతలో ఒక అద్భుతమైన శ్లోకాన్ని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఉపదేశించాడు. ఆ శ్లోకం నుంచి మనం ఈ భూమిపైన ఏది శాశ్వతంగా ఉంటుంది అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం ఆ శ్లోకం తెలుసుకుందాం. నత్వే వహం జాతు నసం నత్వే నేమే జనాధిప నచైవా నా భవిష్యామః సర్వే వయమతః పరం. ఈ శ్లోకాన్ని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఉపదేశించాడు. అర్జునుడు ఈ భూమిపైన ఈ శరీరం, ఈ రాజులు, మా తాత మనవళ్ళు ఇవే శాశ్వతమని శ్రీకృష్ణ భగవానుని దగ్గర చెప్తాడు. అట్లయితే శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకం చెప్పి, ఇవి కాదు నాయన ఈ భూమిపైన శాశ్వతమైనవి అంటే, నేను ఇప్పటి వరకు లేనివాడిని కాదు, మరి ముందు రాబోయే కాలంలో ఉండరని కాదు. నువ్వు కూడా ఇప్పటి వరకు లేనివాడివి కాదు, వచ్చే రోజుల్లో మళ్ళీ ఉండవని కాదు. ఈ రాజులు, మీ మనవళ్ళు, ఈ మనుషులు, ఈ చెట్టు చేమ ప్రతీదీ ఇప్పటి వరకు ఉన్నవి కావు, లేనివి కావు, మళ్ళీ ఉన్నవి కావు, లేనివి కావు. అంటే ఇప్పటి వరకు ఉంటాయి, మళ్ళీ వచ్చే భవిష్యత్తులో కూడా ఉంటాయి. ఏది శాశ్వతం కాదు. ఈ శరీరం అసలు శాశ్వతమే కాదు. మనం అసలు శరీర పదార్థమే కాదు, మనం ఆత్మ పదార్థం. శరీరానికి మూలం ఆత్మ, కానీ ఆత్మకు మూలం శరీరం కాదు అని శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో చెప్తాడు. అంటే అర్జునుడు ఈ బంధుత్వాలకి లోనై ఏడుస్తూ ఉంటాడు. అది కాదు నాయన, వీళ్ళందరూ శరీరమే కాదు, అసలు నువ్వు శరీర పదార్థమే కాదు, నువ్వు ఆత్మ పదార్థం. నువ్వు ఈ భూమిపైన కేవలం జన్మ తీసుకోవడానికి మాత్రమే శరీరాన్ని ఎంచుకున్నావు. ఆత్మకు మూలం శరీరం కాదు, శరీరానికి మూలం ఆత్మ. మనం చనిపోయిన తర్వాత కూడా ఆత్మ మిగిలి ఉంటుంది. ఆత్మ ఎప్పటికీ చావదు. ఆత్మ శాశ్వతమైనది. మనమందరం ఆత్మ పదార్థం. మనం ప్రతిసారి మనం భూమిపైన జన్మిస్తూనే ఉంటాం. మనం శరీరం కాదు, ఆత్మ పదార్థం అని నేర్చుకోవడానికి ప్రతిసారి భూమిపైన జన్మ తీసుకుంటాం అని శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో ఎంతో అద్భుతంగా అందరికీ అర్థమయ్యేంత వివరంగా వివరించాడు. అంటే ఈ భూమిపైన శాశ్వతమైనది మనమందరం శరీరం, డబ్బు, సంపద, ఐశ్వర్యం, భోగాలు ఇవి అని మనం అందరం అనుకుంటున్నాం. అసలు ఇవి భూమిపైన శాశ్వతమే కానే కాదు. శాశ్వతమైనది మనం ఆత్మ పదార్థం అని తెలుసుకోవడం మాత్రమే. అందుకే శ్రీకృష్ణ భగవానుడు ఎంతో అద్భుతంగా వివరించిన శ్లోకం నత్వే వహం జాతు నసం నత్వే నీమే జనాధిప నచైవా న భవిష్యామః సర్వే వయమతః పరం అని ఎంతో అద్భుతంగా శ్రీకృష్ణ భగవానునికి వివరించాడు. అంటే మనం శరీరం కాదు, మనం ఆత్మ పదార్థం. శరీరానికి మూలం ఆత్మ కాదు, ఆత్మకు మూలం శరీరం కాదు, శరీరానికే ఆత్మ మూలం అని ఎంతో అద్భుతంగా వివరించాడు. ఇంత అద్భుతమైన శ్లోకాన్ని మనం తెలుసుకున్నాం. దీని ద్వారా మనం ప్రతి అంశాన్ని క్లుప్తంగా తెలుసుకొని దాన్ని మనం మన జీవితంలో పాటించాలి. అంటే మనం ఆత్మ పదార్థం అని కంప్లీట్గా మనం తెలుసుకోవాలి. ఈ శ్లోకం ద్వారా ఎంతో అద్భుతమైన విషయాన్ని మనకు శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించాడు. దాని ద్వారా మనం
శరీరం కాదు, ఆత్మ పదార్థం అని తెలుసుకున్నాం. ఈ డబ్బు, సంపద, ఐశ్వర్యం ఇవేవి శాశ్వతం కాదు. ఈ భూమిపైన శాశ్వతమైనది కేవలం ఆత్మ మాత్రమే అని మనం తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్.